దేవుడు పెట్టేదానికని పూలు తెచ్చాను, బాగున్నాయి, పెద్ద పెద్ద రోజులు. పెసరపప్పు పాయసం చేసేదానికి కావాల్సిన సామాన్లు: కొద్దిగా రైసు, పెసరపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, తరిగి పెట్టుకున్న జాగరి పౌడర్. పొద్దున్నే తాగడానికి వేడి నీళ్ళు, గోరువెచ్చని వేడి నీళ్ళు గ్లాసు. బియ్యం ఉడుకుతా ఉన్నాయి. పెసరపప్పు వేసాను. పెసరపప్పు బియ్యం ఉడికిపోతుంది. మూత పెట్టేస్తాను. పక్షులకి ఎర్ర కందిపప్పు పెడితే మంచిది, అందుకే తెచ్చిపెట్టాను. పక్షులు కొంచెం కొంచెం మిద్దిపైన పెడితే అవి తింటూ ఉంటాయి. ఎర్ర కందిపప్పు పెడితే చాలా మంచిది. పెసరపప్పు పాయసం రెడీ. సూపర్గా ఉంటుంది. ఒళ్ళుకు చలవ కూడా చాలా మంచిది. పిల్లలు తాగిన మంచిది, పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది. ఇది గట్టిగా ఉంటే బాగుంటుంది, కొంచెం నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది తాగేదానికి. అందుకని నేను ఇలా తయారు చేస్తాను. బాగా చూడండి ఎంత బాగా అయ్యాయో. ఇలాగైతే చాలా బాగుంటుంది. ఇంకా మనము అన్నిట్లో యాలకల పొడి ఎందుకు వేస్తామో తెలుసా? మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేదానికని యాలకల పొడి వేస్తాం. ప్రతి దాంట్లో అది యూజ్ చేసేది అందుకే. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగా వచ్చాయో ద్రాక్ష. యాలకుల పౌడర్ ఇలా కూడా ఒక టేస్ట్గా ఉంటుంది. అంటే యాలక మన నోట్లోకి వస్తే నములుతూ ఉంటాము, అదే మంచిది మోకాళ్ళ నొప్పులు తగ్గేదాన్ని. నెక్స్ట్ జీడిపప్పు, ద్రాక్ష. రెడీ అయిపోయింది. ఇది ప్రసాదానికి మాత్రమే వాడే బ్రాస్ ఐటమ్ గిన్నె అండి. ఇదిగోండి ప్రసాదం, కృష్ణయ్యకి పెడతాను.